హాట్ సమ్మర్ లో మరింత వేడి పుట్టించబోతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం మొదలు కాబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో నడిచిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇక నుంచి అమరావతి వేదికగానే జరగబోతున్నాయి. తొలిసారి వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సభ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. వెలగపూడిలో తొలిసారి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలను సస్పెన్షన్ల అంశం కుదిపోయబోతోంది. ఇప్పటికే రోజా సస్పెన్షన్ పై ఉత్కంఠ నెలకొంది. ఆమెను మరో ఏడాది సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గత వర్షాకాల సమావేశాల్లో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేసిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిపై చర్య తీసుకుంటారో అన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలో 6వ బ్లాక్లో అసెంబ్లీ శాసనమండలి సమావేశాల హాల్స్ ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన ఈ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ఉదయం 11:06 బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. ఆ వెంటనే బీఏసీ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండా బీఏసీలో ఖరారవుతుంది. వెలగపూడిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ భవనానికి 5 గేట్లు ఏర్పాటు చేశారు. ఉభయ సభల లోపలకు వెళ్లేందుకు 9 డోర్లు పెట్టారు. ఎవరెవరు ఏ గేట్ నుంచి వచ్చి ఏ డోర్ ద్వారా లోపలికి వెళ్లాలన్న దానిపై ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. రోజులకు పైగా బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజయవాడ, గుంటూరులో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొందరికి హోటల్స్ లో రూమ్లు బుక్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్ కోసం విజయవాడ బందర్ రోడ్లోని R&B గెస్ట్ హౌస్ ను రెడీ చేశారు. సభ జరిగినన్ని రోజులు జగన్ ఇందులోనే ఉంటారు. ఇక ఏడాది తర్వాతైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 2015 డిసెంబర్లో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆమెపై మరో ఏడాది సస్పెన్షన్ను కొనసాగిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే వెలగపూడిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు రోజా దూరం కాక తప్పదు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించిన ప్రివిలేజ్ కమిటీ రేపు సభకు నివేదికను సమర్పిస్తుంది. దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన తీసుకునే నిర్ణయం బట్టి రోజా సభకు వస్తారా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యేల్లో మరికొందరినీ సస్పెన్షన్ భయం వెంటాడుతోంది. గతేడాది వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో పెద్ద గొడవ నడిచింది. 3 రోజులు సభ జరిగినా ఏ అంశంపైన చర్చ జరగలేదు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. ఇదే తీవ్ర వివాదానికి కారణమైంది. ఆనాటి గొడవపై మొత్తం 12 మంది సభ్యులకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. పలు దఫాలుగా వీరి నుంచి వివరణ కోరింది. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, సునీల్ కుమార్, సంజీవయ్య, కంబాల జోగులు నోటీసులు అందుకున్నారు.